హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే శారద అయితే గగన్ దగ్గరికి వెళ్ళేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అంటే ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావమ్మా, ఏం చెప్పమ్మా అనేసి గగన్ అనడంతో అదే భూమికి పెళ్ళి సెట్ అయింది అనేసరికి గగన్ కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. కాకపోతే అయితే కానివ్వమ్మ, మనమేం చేసేది ఉంది, వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేశారు కదా అని అంటూ ఉంటే, మరి పెళ్ళి ఎవరితో సెట్ అయింది అనేసి అడగవా అని అంటే, అది నాకు అవసరం లేదమ్మా అని అంటే, భూమికి పెళ్ళి సెట్ అయ్యిండేది చెర్రీతో అనడంతో గగన్ అయితే ఆశ్చర్యపోయాడనమాట. అంటే నాకంటే గొప్ప సంబంధం తీసుకొస్తాను అన్నాడు కదా, మరి చెర్రీ కంటే గొప్ప సంబంధం ఇంకేది ఉంటుంది, నేనైతే గొప్ప సంబంధం కాదని అనలేనులే అమ్మా. ఇక అందులోన భూమికి కూడా అదే కావాలి కదా. వాళ్ళ నాన్న కళ్ళ ముందే తన భర్త తను ఇద్దరు వాళ్ళ నాన్న దగ్గరే ఉండాలి అనేది ఒక భూమి కోరిక కదా. దీంతో అది కూడా నెరవేరిపోతుందిలేమా అనేసి అంటూ ఉంటే, శారద అయితే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు గగన్, నువ్వు నీకు గుండెల్లోన ఇంత ప్రేమ పెట్టుకొని భూమి పైన నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, భూమి నన్ను కాదు అని అనుకున్న తర్వాత అంటే వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి అని తన ఆశలు ఉంది కదా, మరి ఇక నేను ఆ ఆశకైతే కట్టుబడి ఉండలేను కాబట్టి నేను ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయానమ్మా. అందుకనే ఇంకా భూమికి నచ్చిన వాళ్ళని నచ్చకపోని ఇక వాళ్ళ నాన్న దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళ నాన్నతోకి తోడు ఉంటాడు కాబట్టి తన భర్త ఇద్దరు సరిపోతారులేమ్మా. మరి ఇక మనము దాని గురించి మాట్లాడేది ఏం అవసరం లేదమ్మా, నువ్వు ఏ విషయానికి బాధపడద్దమ్మా, వదిలిపెట్టేసే అనేసి గగన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అక్కడ భూమి అయితే చెర్రీతోన అన్నీ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే నేను ఎందువల్ల ఇలా చేయాల్సి వచ్చిందో అనేసి చెర్రీకి చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. చెర్రీతోనైతే ఏం చేయలేడు కాబట్టి చెర్రీ అలానే చూస్తూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.